ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ 19/1/2026 సోమవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:45 వరకు. తిథి పాడ్యమి రాత్రి 2:14 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 11:52 వరకు. వర్జం సాయంత్రం 4:04 నుండి 5:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు. తిరిగి మరలా 2:45 నుండి 3:30 వరకు. అమృతకాలం రాత్రి 2:10 నుండి 3:51 వరకు. నేటి విశేషం మాఘశుద్ధ పాడ్యం నుండి మనకి గుప్త నవరాత్రుల్లో ఒకటైనటువంటి రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమవుతాయి. మనకి 4 రకాలైనటువంటి నవరాత్రులు వస్తాయి. అందరం చేసుకునేటువంటి నవరాత్రులు ఏంటంటే శరణ్ నవరాత్రులు చేస్తూ ఉంటాము అమ్మవారిని ఉద్దేశించి. ఇలాగే దేవీ నవరాత్రులు శరణ్ నవరాత్రులతో పాటు మనకి అది ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి చేస్తాము. తర్వాత మాఘమాసంలో వచ్చేటటువంటి పాడ్యం నుంచి 9 రోజులు రాజశ్యామల నవరాత్రులు అవుతాయి. తర్వాత చైత్రమాసంలో వచ్చేటటువంటి 9 రోజుల నవరాత్రులు లలితా నవరాత్రులు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పాడ్యం నుంచి వచ్చేటటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు. ఇలా మనకి 4 రకాల నవరాత్రులు ఉంటాయి. అందరూ చేసుకునేటటువంటివి శరణ్ నవరాత్రులు అనేటువంటి అందరం ఆచరిస్తూ ఉంటాం. మిగతా 3 గుప్త నవరాత్రులు అంటారనమాట. ఇవి అనుష్ఠానం ఉన్నటువంటి వల్ల చేస్తారు. అనుష్ఠానం లేకపోయినప్పటికీ కూడా మీరు శ్రీ రాజమాతంగేనమ అనేటువంటి మంత్రాన్ని కనుక ఎక్కువగా మీరు పారాయణం చేస్తూ ఇవాటి నుండి 9 రోజులు నియమబద్ధంగా మీరు మాల గట ఏమీ వేసుకోక్కర్లేదు. కానీ ఈ 9 రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ 2 పూట్ల స్నానం చేసి శ్రీ రాజమాతంగి అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా అనుష్ఠానం చేస్తే కనుక రాజశ్యామల తాలూకా అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. రాజశ్యామల అనుగ్రహం ఉద్యోగస్తులు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఉద్యోగం కావాలంటే రాజశ్యామల అనుగ్రహం కావాలి. రాజమాతంగి అన్న రాజశ్యామలన్నా 2 ఆవిడే. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలన్నా రాజశ్యామల అనుగ్రహం కలగాలి. మనకి రాజకీయంగా మనకి ఉన్నతమైనటువంటి పదవి కావాలన్నా కూడా రాజశ్యామల అనుగ్రహం కావాలన్నమాట. కనుక ఎవరికి పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు. ఇవాళ రోజు అందరికీ పేరు ప్రఖ్యాతలు కావాలి. కాబట్టి ఎవరికి మనకి పేరు ప్రఖ్యాతలు కావాలనుకుంటున్నారో అందరూ కూడా ఈ రాజశ్యామల మంత్రం అనుష్ఠానం చేస్తే చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజు నుండి 9 రోజుల పాటు శ్రీరాజమాతంగి అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా అనుష్ఠానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సోమవారం కూడా ఉన్నటువంటి కారణంగా శివాలయంలో శివుడికి అభిషేకాదులు చేసుకోవడం చాలా చాలా శ్రేష్టం. ఇవాళ పాడ్యమి రోజు సాయంత్రం చంద్ర దర్శనం అయిన తర్వాత చంద్రుడు కనిపిస్తే కనుక మనం ఏ వస్త్రంతో అయితే ఉంటామో ఆ వస్త్రం నుంచి ఉన్నటువంటి చిన్న నూలు పోగు తెంపి చంద్రుడికో నూలు పోగు అని చెప్పేసి పారేయడమే. ఇలాగ ఎప్పుడు చంద్రుడికైతే వస్త్రం సమర్పించినటువంటి వాళ్ళు అవుతామో మనకి నిరంతరం కూడా తిండి వస్త్రాదులకు లోటు ఉండదని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతుంది. కాబట్టి చంద్ర దర్శనం చేసుకొని ఆ రకమైనటువంటి చేయడం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో మంగళవారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం ఆంజనేయ స్వామికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైన మంత్రంతో అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది. ఆ విశేషాలన్నీ రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.